మరి ముఖ్యమంత్రికి ఏం సోయలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకుని ఈ ప్రజల ఓట్లు వేసుకుని రైతుల ఓట్లు వేసుకుని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోని మీరు అంతకన్నా ఎక్కువ డబుల్ ట్రిబుల్ గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు.